ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరొకసారి దేవుని మహాకృపను బట్టి మనము మరొక ప్రభు దినాన్ని కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనంలో భాగంగా ఇప్పటివరకు మనము 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజు నుండి 7వ అధ్యాయం ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 53 వచనాలతో కూడుకున్నటువంటి ఈ సుదీర్ఘ అధ్యాయంలో మొదటి 14 వచనాలని మాత్రమే ఈరోజు మనం ధ్యానించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభ వచనాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఎలాంటి వివరణ అవసరం లేకుండా ఎవరైనా అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక సాధారణ సంభాషణతో కూడినటువంటి ఒక వాక్య భాగంగా దాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎవరి వివరణ అవసరం లేకుండా అని ఎందుకు చెప్తున్నాను అంటే, అందులో లోతైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు, సిద్ధాంతపరంగా విశ్లేషించి అర్థం చేసుకోవాల్సినటువంటి బోధపరమైనటువంటి విషయాలు కాకుండా మన వ్యక్తిగత జీవితానికి అన్వయింపుగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలతో కూడినటువంటి ఒక వాక్య భాగంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సువార్తకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాఠాలు కూడా ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటాము. సో అవేంటో ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో 1వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. ఓకే, యోహాను సువార్తలో అధ్యాయం ప్రారంభాల్లో ఒక విషయాన్ని మీరు గమనించారా, ఎలా ప్రారంభిస్తున్నాడు అనేది? అటు తర్వాత అంటున్నాడు కదా. అంటే ఈ ఎక్స్ప్రెషన్ని బట్టే యోహాను వేరొక అంశంలోనికి వెళ్తున్నాడు, ఇది వేరొక కొత్త చాప్టర్ అనేటటువంటి ఇండికేషన్ ఆయన రచనల్లో మనకు కనబడుతుంది అనమాట. అంటే ప్రత్యేకంగా యోహాను సువార్తలో అటు తర్వాత అనేది యోహాన్స్ స్టైల్ ఆఫ్ చేంజింగ్ ఓవర్ టు అనదర్ సబ్జెక్ట్ ఆర్ అనదర్ చాప్టర్. ఓకే, సో అటు తర్వాత అనగానే we should understand that he's changing the subject or he's going on to another context altogether. వేరొక కొత్త సందర్భంలోనికి వెళ్తున్నాడు యోహాను అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఈ అధ్యయనం ప్రారంభం నుండి మీరు గమనించి ఉంటారని నేను అనుకుంటున్నాను. దాదాపుగా చాలా అధ్యాయాల్లో మనం ఇది చదువుతాం, కొన్ని అధ్యాయాల్లో ఉండవు. దట్ డజంట్ మీన్ దట్ ఈస్ నాట్ ఎ న్యూ చాప్టర్, బట్ యూజువలీ వెన్ ఈస్ చేంజింగ్ ఓవర్ టు అనదర్ సబ్జెక్ట్, వేరొక సందర్భానికి, పూర్తిగా కొత్త సందర్భానికి వెళ్తున్నప్పుడు అటు తర్వాత అన్నటువంటి ఎక్స్ప్రెషన్తో యోహాను ప్రారంభిస్తాడు అనేది మనం గమనిస్తున్నాం. సరే, ఇక్కడ యోహాను చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, యూదులు యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ఉద్దేశించారు కాబట్టి ఆయన రహస్యంగా గలీలియాలోనే సంచరిస్తూ వచ్చాడు, యూదుల మధ్యలోనికి వెళ్లకుండా అన్నటువంటి మాట మనకు చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. గలీలియాలో ఉండేది యూదులు కాదా? గలీలియాలో కూడా యూదులు ఉన్నారు, కానీ అది అన్యుల ప్రాంతమైనటువంటి గలీలియా అని ప్రత్యేకంగా పిలువబడింది. జ్ఞాపకం ఉందా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యని కపెర్నహూముకి మార్చినటువంటి ఆ సందర్భంలో 13వ వచనం అనుకుంటాను, ఒకసారి చదువుతారు అది. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశంలో ప్రాంతంలో సముద్ర తీరం మందది కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశంలో నఫ్తాలి దేశంలో యొర్దానుకు ఆవలున్న సముద్ర తీరంన అన్ని జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. సో అన్యజనుల ప్రాంతమైనటువంటి గలిలియా అనేది గలిలియా ప్రాంతానికి ఉన్నటువంటి గుర్తింపు. ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం మంది అన్యజనులే నివసించేవారు కాబట్టి. సో యూదుల మధ్యలోకి వెళ్లకుండా, యూదులు ఎక్కడ ఉంటారు? ఎక్కువగా యెరూషలేంలో, యూదయలో ఉంటారు, వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది అక్కడ. అంతేకాకుండా యూదులు అని ప్రత్యేకంగా యోహాను సువార్తలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యోహాను అని అంటే, సాధారణ జనసమూహాన్ని కాదు, యూదుల మత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి యూదులు అంటున్నాడు. సాధారణ జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు యూదులు అన్నటువంటి ఎక్స్ప్రెషన్ వాడట్లేదు. అది ముందుకు మనం వెళ్తున్నప్పుడు ఇదే వాక్య భాగంలో మళ్ళీ ఒకసారి నిర్ధారించుకుంటాం. ఇదివరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కూడా అది చాలా స్పష్టంగా కనబడింది. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం ప్రారంభ అధ్యాయంలోనే మనం చూసాం కదా. బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది యూదులు ప్రతినిధుల్ని ఆయన దగ్గరికి పంపించారు అని మనం చూస్తున్నాం. యూదులు ఎవరు? ప్రతినిధుల్ని పంపించి ప్రశ్నించే అధికారం కలిగినటువంటి యూదులు ఎవరు? మత నాయకులే కదా, రిలీజియస్ లీడర్స్. సో అక్కడి నుంచే మనం చూస్తున్నాం యూదులు అన్నది ప్రత్యేకంగా మత నాయకులను ఉద్దేశించి వాడబడినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది. అది ఈ వాక్య భాగంలో కూడా ఈ 14 వచనాల్లో మళ్ళీ మనము 12వ వచనానికి అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నిర్ధారించుకుంటాం దాన్ని. విల్ కమ్ టు దట్ లేటర్. బట్ యూదులు ఆయన్ని చంపాలని చూశారు కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే, ఆయన గలిలియా ప్రాంతంలో రహస్యంగా, బహిరంగంగా కాకుండా, అందరికీ కనిపించే విధంగా కాకుండా రహస్యంగా తన పరిచర్యని కొనసాగిస్తూ వచ్చాడు అన్నటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. దాని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఉంది, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పాఠం ఉంది అక్కడ. ఏంటది అంటే, ఒక
ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రత్యేకంగా సువార్త నిమిత్తమై దేవుని కొరకు మనం పరిచర్య చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, మనం పరిచర్యలో చెప్పేటటువంటి సందేశానికి కలిగేటటువంటి వ్యతిరేకతను బట్టి, లోకం నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు, లోకం నుండి మనకు ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రతిసారి దాన్ని సవాలు చేసి, ప్రతిసారి సాహసించి, అభద్రత ఉన్నటువంటి స్థలంలో మనం నిలబడి చూసుకుందాం, ఏమవుతే నేను కూడా అన్నిటికీ సిద్ధమే అని సవాలు వేస్తూ పిలవడం మాత్రమే ఒక ప్రత్యామ్నాయమని చాలామంది అనుకుంటారు. అలా చేస్తేనే మనం నమ్మకంగా క్రైస్తవులుగా ఉన్నాము, అలా చేస్తేనే మనము ధైర్య సాహసాలని ప్రదర్శించిన వాళ్ళం అవుతాం, లేకపోతే పిరికి వాళ్ళగా పరిగణించబడతాము అన్నటువంటి ఒక అభిప్రాయం సాధారణంగా క్రైస్తవుల్లో ఉంది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా తప్పు చేశామా? మనం ఏమైనా పిరికి వాళ్ళమా? మనం ఎందుకు వెళ్ళిపోవాలి? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని మాట్లాడుతుంటారు. అక్కడ ప్రమాదం ఉన్నా సరే అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి దాని మూల్యాన్ని చెల్లిస్తూ ఉంటారు చాలాసార్లు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేకుండా అక్కడ నుండి తప్పించుకుని రహస్యంగా తిరుగుతున్నాడు, రహస్యంగా పరిచర్య చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పిరికివాడా? యేసుక్రీస్తు ప్రభుకి ధైర్యం లేదా? అంటే ఆయన సాహసాన్ని కేవలం మాటల్లో మాత్రమే ప్రదర్శించాడు, కానీ నిజంగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకుని పారిపోయే ప్రవృత్తి కలిగినటువంటి వాడా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు పిరికితనంతో అలా చేయలేదు అని మనకు తెలుసు. ఎందుకంటే నిజంగా తను తాను మరణానికి అప్పగించుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయనే వెళ్ళి అప్పగించుకున్నాడు. ఇదే యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో ఆయన్ని వాళ్ళు వెతుకుతూ ఉంటే కావాలంటే ఆయన తప్పించుకోవచ్చు, కావాలంటే ఆయన శక్తిని ప్రదర్శించి వాళ్ళని అధిగమించవచ్చు. అలా చేయగలదని కూడా అక్కడ నిరూపించుకున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారని ఆయనే వెళ్ళి అడిగాడు వారిని. 18వ అధ్యాయంలో 5వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అంటే నేనే ఆయన్ను అని చెప్పినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళి పడిపోయారు. ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టే వాళ్ళు పడిపోయారు. అంటే అది మనకి ఏం నిరూపిస్తుంది? ఆయన కావాలంటే వాళ్ళని ఏమైనా చేసి ఉండొచ్చు, ఒక మాటతోనే వాళ్ళని కింద పడేయగలిగాడు అంటే కదా, ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ అది ఆయన సమయం కాబట్టి ఆయన స్వచ్ఛందంగా తన్ను తాను వారి చేతికి అప్పగించుకున్నాడు. అది ఏం సూచిస్తుంది మనకి? అది ఏం నేర్పిస్తుంది మనకి? ఏం నిరూపిస్తుంది? ఆయనలో ఎలాంటి పిరికితనము లేదు. మరి ఎందుకు తప్పించుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతం? ఎందుకంటే అది ఆయన సమయం కాదు, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి అనేది చాలా స్పష్టంగా వాక్యం మనకు ఇస్తున్నటువంటి అంటే చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఇలా ప్రమాదాన్ని తప్పించుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన పుట్టుక మొదలుకొని మనం ఆలోచించవచ్చు కదా. హేరోదు చంపాలనుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు విషయంలో? ఐగుప్తుకు పారిపోమని ఆజ్ఞాపించాడు కదా. అక్కడి నుంచి చూసుకుంటే ఆయన సిలువ వేయబడాల్సినటువంటి గడియ వచ్చేంత వరకు కూడా తప్పించుకున్నాడు, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. అక్కడ ఉన్నటువంటి జనసమూహం మధ్యలో ఉండి ఆయన చాలాసార్లు తప్పించుకొని వాళ్ళ చేతికి దొరకకుండా జారిపోవడం, అట్లాంటి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అవన్నీ చూపించి ఆరోపిస్తూ ఉంటారు. ఇదిగో పిరికి పంది అంటే యేసుక్రీస్తే అని ఒక ఆయన రాశాడు విమర్శ. యేసుక్రీస్తు పిరికి పంది కాదు. ఆయనంత ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా లేడు భూమి మీద. ఎందుకంటే ఆయన మరణాన్ని ఓడించబోతున్నాడని ఆయనకు తెలుసు. కానీ అలా అని చెప్పి సమయం రాకముందే వెళ్ళి సాహసం ప్రదర్శించాలా? ప్రదర్శించడం కోసం కాదు కదా సాహసం. ఇది జ్ఞానయుక్తమైనటువంటి విషయం. ఏంటి? సమయం రాకముందే వెళ్ళి ప్రమాదానికి నన్ను అప్పచెప్పకుండా ఉండడం అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదర్శానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి నేను కూడా దాన్ని పాటించాలి ఒక క్రైస్తవుడిగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదర్శంలో మాత్రమే కనబడుతుందా అది అంటే కాదు. ఆయన బోధలు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కదా. వాళ్ళు ఒక పట్టణంలో మిమ్మల్ని హింసిస్తే వేరొక పట్టణంలోనికి పారిపోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో. జ్ఞాపకం ఉందా ఆ విషయం? ఒక పట్టణంలో వాళ్ళు మిమ్మల్ని హింసిస్తే ఏం చేయాలంటే వేరొక పట్టణంలోనికి పారిపోవాలి. అలా పారిపోవడం ఏమీ పిరికితనం కాదు, అది జ్ఞానం. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకొని వేరొక చోటు నుండి పరిచయం చేయి. ఎందుకంటే దేవుని ఏర్పాటులో నీ ద్వారా ఆ స్థలంలో ఎంత పరిచర్య జరగాలని దేవుడు ఉద్దేశించాడో అది అయిపోయింది. అక్కడ ఉండి నువ్వు అదనంగా ఏదో సాహసించి చేయగలిగేది ఏమీ లేదు. నువ్వు నిరుపయోగంగా చేసుకోవడం తప్ప అక్కడ పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అంతేకాకుండా ఒక పట్టణం వాళ్ళు మిమ్మల్ని తిరస్కరిస్తే ఏం చేయమన్నాడు? బలవంతంగా వెళ్ళి సువార్త చెప్పమన్నారా? మీ ఊర్లోకి రమ్మని రానివ్వకుండా నన్ను ఎందుకు అడ్డుకుంటావు? నాకు హక్కు ఉంది కాబట్టి నేను వెళ్ళి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, చూసుకుందామని చెప్పి సవాల్ చేసి వెళ్ళి చెప్పమన్నాడా? కాదు. వాళ్ళు మిమ్మల్ని తిరస్కరిస్తే ఏం చేయమన్నాడు? మీకు పాద ధూళిని
దులిపేసుకొని వెళ్ళిపోండి, అదే వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉంటుంది తీర్పు దినాన అని చెప్పాడు. అవును కదా? అది చేయాలి మనం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచించండి. చాలా రాష్ట్రాల్లో మత మార్పిడి నిషేధ చట్టాలని తీసుకొచ్చి ప్రత్యేకంగా సువార్థికుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో. ప్రత్యేకంగా ఇప్పుడు యాక్టివ్గా మాది మాత్రమే సత్య మార్గం, దీంట్లోకి రండి అని చెప్పి ఆహ్వానించి దాని కొరకు జీవితాల్ని సమర్పించుకుని పనిచేసేది ఎవరు? క్రైస్తవులే కదా. కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికే ఉద్దేశించబడినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దాదాపుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఇచ్చారంట శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఇదివరకు మర్డర్ చేసిన వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్ష అది. సో అప్పుడు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు? అలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి నా విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఆ ప్రాంతం వదిలిపెట్టి రండి బయటికి సాధ్యమైనంత వరకు. కొంతమందికి వీలు అవ్వదు. అంటే ఈరోజు మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి వస్తే నేనే వెళ్ళే పరిస్థితిలో లేను, వాస్తవానికి వెళ్ళలేను. బహుశా ఇక్కడే ఉండి దాదాపుగా ఇక్కడే ఆ పర్యవసరాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఒక్కొక్కరి బాధ్యతలు ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కలాగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలా చేయాలన్న నియమం కాదు, కానీ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేసేయండి. మీ పాద ధూళి దులుపుకొని వచ్చేసేయండి. ఎందుకంటే మీ క్రైస్తవానికి మేము అర్హులం కాదని వాళ్ళే తీర్పు తీర్చుకున్నారు కాబట్టి. ఈ దేశం అంతా ఒకవేళ అలాంటి చట్టం బారిన పడితే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. నేను ఎందుకు చెప్తున్నాను ఇది? నా సొంతంగా చెప్తున్నానా? కాదు, ప్రభువే నేర్పించినటువంటి నియమం కదా. ఒక పట్టణంలో వారు మిమ్మల్ని హింసిస్తే వేరొక పట్టణంలోనికి పారిపోండి. ఒక దేశంలో హింసిస్తే ఏం చేయాలి? వేరే దేశానికి వెళ్ళిపోండి, అంతే. సమస్య ఏముంది? అంటే ఇక్కడుండి మనం ఉద్ధరిస్తేనే దేవుని ఏర్పాటు నెరవేరుతుందని కాదు కదా. దేవుని ఏర్పాటులో ఎంతమంది సువార్తలోనికి రావాలని ఉందో అది కూడా మన ఇన్స్ట్రుమెంటాలిటీ ద్వారా, మనం సాధనంగా వాడబడటం ద్వారా ఎవరెవరైతే దేవుని రాజ్యంలోనికి రాబట్టబడాలని ఉందో అదంతా కూడా జరుగుతుంది మనం వెళ్ళిపోయే కంటే ముందు కదా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను ఇక్కడే ఉంటాను, తెగించి ఉంటాను, ఇదే సాహసం, ఇదే ప్రభువు కోరుతున్నటువంటి విషయం అని అనుకోవడానికి లేదు. అంటే పౌలు ఉదాహరణ చూపిస్తూ ఉంటారు. పౌలు యెరూషలేంకి వెళ్ళొద్దని చాలాసార్లు విశ్వాసులు హెచ్చరించినప్పటికీ వెళ్ళాడు కదా, తెగించి వెళ్ళాడు కదా. అంటే పౌలు ప్రత్యక్షత ద్వారా ఏదైనా చేశాడు. యెరూషలేంకి వెళ్ళి ప్రభువు కోసం హింసించబడినప్పటికీ సాక్షిగా ఉండాలన్నది దేవుడే నియమించినటువంటి విషయం కాబట్టి వెళ్ళాడు. ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. అందుకే రోమ్లోనికి ఆయన వెళ్ళిన తర్వాత, అంటే రోమా అధికారుల పరిధిలోకి ఆయన వెళ్ళిన తర్వాత ప్రభువు ఆయనకు ప్రత్యక్షం ఏమన్నాడు? యెరూషలేంలో నువ్వు నా కొరకు సాక్షిగా నిలబడినట్టుగానే రోమ్లో కూడా సాక్షిగా నిలబడమని చెప్పాడు. అంటే అది ప్రభు యొక్క ఉద్దేశమే కదా అది. సో ఆ ఉద్దేశం ఆయనకు తెలుసు కాబట్టి వెళ్ళాడు. కానీ ఈరోజు ఖచ్చితంగా మనకు ప్రత్యక్షత ద్వారా ఇక్కడే మనం ఉండి పరిచర్య చేయాలన్నటువంటి అలాంటి అనుభవం ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా వచ్చిందా? అలాంటిది ఏం రాలేదు. వచ్చిందని కొంతమంది చెప్పుకుంటున్నారు, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ వచ్చిందా రాలేదా అనేది. కానీ రాలేదు, అట్లాంటిది ఏం రాదనేది మనకు తెలుసు. జ్ఞానయుక్తంగా చేయాల్సినటువంటి విషయమే. వాక్యానుసరమైనటువంటి నియమాల్ని బట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభు తన సమయం వచ్చినప్పుడు తను తాను అప్పగించుకున్నాడు కదా. మరి మన సమయం వచ్చిందో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది? మన సమయం వచ్చిందో లేదో మనకి? ఇక వాళ్ళ చేతిలోంచి తప్పించుకునే అవకాశమే లేకుండా వాళ్ళకి మనం దొరికిపోయినప్పుడు ఇక మన సమయం వచ్చేసిందని అనుకోవాలి. అప్పుడు వరకు ఏం చేయాలి? అప్పటి వరకు ఖచ్చితంగా తప్పించుకోవాలి. అప్పటి వరకు ఖచ్చితంగా పారిపోవాలి. ఎందుకంటే ప్రభువులాగా ఖచ్చితంగా మన సమయం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కదా. ప్రతి మినిట్లో ప్రతి సెకండ్లో ఇది నా సమయం కాదు అని మరుక్షణం ఆ పని చేస్తాడు. ఎందుకు? అప్పుడు ఆయన సమయం వచ్చింది కాబట్టి. అలా మనకు తెలుసా? ప్రతిదీ మనకు ఒక హెవెన్లీ క్లాక్ షెడ్యూల్ మన దగ్గర ఉందా? ఈ సమయంలో నేను ఈ అడుగు వేయాలని దేవుడు నిర్ణయించాడు, నియమించాడు అన్నటువంటిది నాకు తెలుసా? యేసు ప్రభువు చేసిన విధంగా ఖచ్చితంగా లేదు. తెలుసుకునే అవకాశం ఉందా? లేదు. అప్పుడు ఏం చేయాలి? దేవుని ఏర్పాటులో దేవుడు ఏ పరిస్థితులు అనుమతిస్తున్నాడో దానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవ్వాలి, అంతే. తప్పించుకునే అవకాశం ఇస్తే తప్పించుకుందాం. అవకాశం లేని విధంగా వాళ్ళ చేతిలోకి దొరికిపోతే అది నా సమయం అనుకుందాం. కానీ ప్రభు కోసం ప్రాణం పెట్టకూడదు, మనం పిరికి వాళ్ళగా ఉండాలని నేను చెప్పట్లేదు. వాళ్ళ చేతికి దొరికిపోయిన తర్వాత నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా ప్రభువుని కాదనొద్దు, ప్రభువుని విడిచిపెట్టడం కానీ, నేను ప్రభువుకి చెందిన వాడిని కాదని కానీ చెప్పడం ఎప్పుడు చేయకూడదు. ప్రాణాలకు తెగించి నిలబడదాం ప్రభు కోసం, కానీ ఎప్పుడు మనం చేయగలిగింది అంతా చేసిన తర్వాత చేద్దాం ఆ పని. అప్పుడే తొందర ఎందుకు చచ్చిపోవడానికి?
బ్రతకగలిగిన రోజులు కదా. అది ప్రభువే నేర్పించినటువంటి మాదిరి, అది ప్రభువే నేర్పించినటువంటి బోధ. కాబట్టి ప్రభు రహస్యంగా యూదులకు దొరకకుండా తిరుగుతున్నాడు అన్న దాంట్లో చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి, అన్వయింపుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఎంతైనా ఉంది. ఈరోజు అజ్ఞానంగా ప్రవర్తించేటటువంటి చాలామంది క్రైస్తవులు దీని విషయంలో హెచ్చరిక తీసుకోవాలి. ఓకే, సో జాగ్రత్తగా చేసుకుందాం మనం చేసే పని ఏదైనా సరే. పనేం ఆపొద్దు, ఎక్కడున్నా మనకు అప్పగించిన పని మనం చేయడమే అంతే. ప్రమాదం ఉందని చెప్పి పని ఆపడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. ఎక్కడుండి నాకు అప్పగించబడినటువంటి పనిని పూర్తిగా చేయగలను అక్కడ ఉండి చేసుకుందాం అది. లేకపోతే ఇక్కడే ఉండి చేసుకోవాలనుకుంటే ప్రభు చేసుకున్నట్టుగా రహస్యంగా చేసుకుందాం. రహస్యంగా చేయబడిందంతా కూడా ఇల్లీగల్ కాదు, ఇమ్మారల్ కూడా కాదు. అంటే రహస్యంగా చేస్తున్నాం అంటే అందులోనే ఏదో తప్పు ఉందని అన్నట్టుగా ఏం లేదు. ఎందుకంటే ప్రభువే స్వయంగా దేవుని కార్యాన్ని ఇక్కడ రహస్యంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రహస్యంగా చేయడం తప్పేం కాదు, జ్ఞానయుక్తంగా చేయడం అంటారు దాన్ని కదా. సో అది ప్రభు ప్రవర్తనలో ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఒక విషయం. సరే, 2వ వచనంలోకి వెళ్దాం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఓకే, సో ఇక్కడ 2 నుండి 5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చూసాం. పర్ణశాలల పండుగ సమీపించినటువంటి సమయంలో, అంటే ప్రభు ఇక్కడ రహస్యంగా తన పరిచర్య కార్యాలని కొనసాగిస్తూ వస్తున్నాడు. అలా ఉన్నప్పుడు పర్ణశాలల పండుగ వచ్చింది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ఒక సలహా ఇస్తున్నారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కాదు, సహోదరులు. ఆయన సహోదరుల ప్రస్తావన ఇదివరకే చూసాం మనం యోహాను సువార్తలో. జ్ఞాపకం ఉందా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన సహోదరుల ప్రస్తావన చూసాం మనం. ఓకే, దాన్ని తర్వాత మీరు చూడండి. బట్ ఆయన సహోదరులు ఎవరు అన్నటువంటి విషయాల గురించి కూడా మనం అక్కడ చర్చించుకున్నాం. ఓకే, అయితే ఆయన సహోదరులు వచ్చి ఆయనకు ఒక సలహా ఇస్తున్నారు. ఏంటి? ఇప్పుడు పర్ణశాలల పండుగ వచ్చినప్పుడు ప్రత్యేకత ఏంటి? యెరూషలేములో ఉన్నటువంటి ఆలయంలో ఒక గొప్ప జనసమూహము కూడి రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి 3 ప్రధానమైనటువంటి పండుగలు ఉన్నాయి కదా, అందులో పర్ణశాలల పండుగ ఒకటి, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఓకే, సో ఈ పండుగ సమయంలో ఖచ్చితంగా యెరూషలేంకి యూదులందరూ వస్తారు, ప్రత్యేకంగా పురుషులందరూ వస్తారు. సో అందరూ కూడి వచ్చేటటువంటి సమయంలో నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు బహిరంగంగా ప్రదర్శించుకో. నువ్వు రహస్యంగా చేసుకుంటే ఏమొస్తుంది? నువ్వు అందరికీ కనబరుచుకోవాలని అనుకుంటే, అందరి మధ్యలో నువ్వు ఖ్యాతి సంపాదించుకోవాలనుకుంటే, మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటే, పేరు ప్రఖ్యాతులు నీకు కావాలని అనుకుంటే, పాపులారిటీ రావాలని అనుకుంటే ఏం చేయాలి? వెళ్ళి కనబరుచుకో అందరి మధ్యలో. నువ్వు చేసేటటువంటి క్రియలు రహస్యంగా చేసుకుంటే ఏమొస్తుంది? అందరూ చూసి నేను అంగీకరించాలంటే అందరిలో చెయ్యి అని చెప్తున్నారు. అంతేకాకుండా నీ శిష్యులు కూడా నేను వెంబడిస్తారు అది చూసినప్పుడు అని అంటున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నారు, నీ శిష్యులు కూడా నేను వెంబడిస్తారు అని? పోయిన అధ్యాయంలో చూసాం కదా మనం చివరిలో. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేక మంది ఆయన వెంబడింపక వెనుక తీశారు, మరెన్నడూ ఆయన్ని వెంబడించలేదు అన్నటువంటి మాట చదువుతున్నాం కదా. సో అందుకే ఇక్కడ సహోదరులు ఏమని సలహా ఇస్తున్నారు? నువ్వు బహిరంగంగా ఈ కార్యాలు చేస్తే మళ్ళీ ఆ శిష్యులు వచ్చి వెంబడిస్తారు కదా, విడిచిపెట్టిపోయిన వాళ్ళు కూడా వస్తారు కదా, భలే సలహాదారులు ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన అద్భుతాలు చేస్తాడని చెప్పి వాళ్ళు వచ్చారు. అంటే ఇంకా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ కోరికలన్నీ కూడా అద్భుతకరంగా ఆయన తీరుస్తాడన్నటువంటి ఉద్దేశంతో వస్తే, వాళ్ళకి అస్సలు ఇష్టం లేని బోధ వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్తారని తెలిసినా కూడా దాని విషయంలో రాజీ పడకుండా వాళ్ళకి అదే చెప్పి పంపించాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి బోధ అదే కాబట్టి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని రాబట్టడానికి ఏం చేయాలో వీళ్ళు చెప్తున్నారనమాట ప్రభుకి. మళ్ళీ వాళ్ళు వెంబడించాలంటే ఏం చేయాలంట? వెళ్ళి వాళ్ళకి కనబడేలాగా అద్భుతాలు అప్పుడు వచ్చేస్తారు వాళ్ళందరూ అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తే వీళ్ళు యేసుప్రభు యొక్క కుటుంబీకులు కాబట్టి వీళ్ళకి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది అన్నది బహుశా వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు అక్కడ కదా. అంటే ఆయన మంచి పొజిషన్లో ఉంటే మనం కూడా మంచి పొజిషన్లో ఉంటాం కదా, కాబట్టి ఉద్దేశం అందులో ఉండొచ్చు. కానీ అంతకు మించినది ఒకటి ఉంది ఇక్కడ. నువ్వు ఈ క్రియలు చేస్తుంటే కనుక అనే ఒక మాట అంటున్నారు చూసారా. ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ అంటే ఏంటి? ఏం వ్యక్తపరుస్తున్నారు అక్కడ?
కాదు, ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ షో యువర్ సెల్ఫ్ టు ద పీపుల్ అని అంటున్నాడు. నువ్వు ఈ కార్యములు చేయిచుండిన ఎడల నిన్ను నువ్వే లోకమును కనపరుచుకోమని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఎందుకు చెప్తున్నారు? కాదు, నువ్వు ఈ కార్యములు చేస్తుంటే కనుక అన్న క్వశ్చన్లో వాళ్ళ అవిశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. నువ్వు చేసే పని నిజంగా అంత జెన్యూన్ అయితే ఎందుకు రహస్యంగా చేస్తున్నావు? పోయి అందరిలో చెయ్యి, బహిరంగంగా చెయ్యి, లోకానికి కనపరుచుకో అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. అది 5వ వచనంలో నిర్ధారించబడింది నేను చెప్తున్నటువంటి ఆ మాట కదా. ఎందుకంటే ఆయన సహోదరులను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. వెరీ డైరెక్ట్ స్టేట్మెంట్. ఫార్ ఇంగ్లీష్లో ఉంది చూసారు, అది ద కనెక్షన్ బిట్వీన్ 4th and 5th verses. ఫార్ ఈవెన్ హిస్ బ్రదరన్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. ఎందుకనగా ఆయన సహోదరులను కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ మనం నేర్చుకోవడానికి అన్వయింపుగా చాలా పాఠాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులే విశ్వసించలేదు అంటే వాళ్ళు కూడా రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా రక్షింపబడలేదు, మారు మనసులోనికి రాలేదు. మనం చాలాసార్లు ఈ మాటలు చెప్తుంటాం కదా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అనడానికి ఏమీ లేదు అని చెప్తూ ఉంటాం. ఆ పాఠాన్ని ఇంతకంటే బలంగా నొక్కి చెప్పేటటువంటి ఇంకొక సందర్భం ఏది లేదు వాక్యంలో. ఎందుకంటే ఇక్కడ ఒక క్రైస్తవ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడట్లేదు, క్రీస్తు కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాం. శరీర సంబంధంగా క్రీస్తు ఏ కుటుంబంలో పుట్టాడో అదే కుటుంబంలో పుట్టినటువంటి సహోదరుల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు వాళ్ళ సహజ స్థితిలో ఎలా ఉన్నారు? విశ్వాసం లేనివారిగా, మారుమనసు లేనివారిగా, రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన సహోదరులను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు, ఆయన తోబుట్టువులు, శరీర సంబంధంగా ఆయన సహోదరులని ఎవరైతే లేఖనాలు పిలుస్తుందో వాళ్ళకి రక్షణ లేనటువంటి ఒక సమయం, ఒక స్థితి ఉండింది. అది మనకు చాలా స్పష్టంగా ఏం బోధిస్తుంది అంటే, నువ్వు ఏ కుటుంబంలో పుట్టినా సరే నీ పుట్టుకను బట్టి నీకు రక్షణ రాదు. నీ శరీర సంబంధమైనటువంటి పుట్టుకను బట్టి నీకు ఎలాంటి ఆత్మీయమైనటువంటి ఆధిక్యతలు కలగవు. కృప అనేది నీ శరీర సంబంధమైనటువంటి పుట్టుకతో ముడిపడి ఉన్నటువంటి విషయం కాదు. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ కుటుంబం ఏంటి, ఎంత గొప్ప క్రైస్తవ కుటుంబం, ఎంత పరిచయం చేస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చావు, అవేవి నిన్ను రక్షించవు. అవేవి నీకు పరలోకానికి గ్యారంటీ ఇవ్వవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కుటుంబంలో పుట్టిన ఆయన సహోదరులే విశ్వసించని స్థితి అనేది ఒకటి ఉంది. లెట్స్ సెటిల్ దట్ ఇన్ అవర్ మైండ్స్. ఈ సహోదరుల పరిస్థితి నుండి మనం నేర్చుకున్నటువంటి మొదటి విషయం ఏంటి అంటే, క్రీస్తు కుటుంబంలో పుట్టినటువంటి వారే రక్షణ లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారని అనుకోవడానికి మనకి ఎలాంటి అవకాశం లేదు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి అంటే, నా సహోదరులే కదా పర్వాలేదని చెప్పి, విశ్వాసం లేకపోయినా పర్వాలేదని ప్రభు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాడా? వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాడా? నా సహోదరులే కాబట్టి వాళ్ళు విశ్వసించకపోయినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ మై బ్రదరన్ దే విల్ బి సేవ్డ్ విల్లీ నిల్లీ, డజంట్ మ్యాటర్ వెదర్ దే బిలీవ్ ఆర్ నాట్ అని అన్నాడా? లేదు. వాళ్ళు విశ్వసించకపోతే వాళ్ళకు కూడా రక్షణ లేదు, అంతే. అందుకే వాళ్ళని అవిశ్వాసులుగానే లేఖనం గుర్తించింది. ఆయన సహోదరులను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అన్నటువంటి విషయాన్ని లేఖనం చాలా స్పష్టంగా రికగ్నైజ్ చేసింది. రైట్? సో అది రెండోదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఎవరి విషయంలోనూ ఈ మినహాయింపు లేదు. నువ్వు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి. నువ్వు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని లోబరుచుకోవాలి. ఇది వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత. ఇది ఎవరి విషయంలోనూ మినహాయించబడదు. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ క్యాన్ బి ఎగ్జామ్టెడ్. రక్షణలో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతరంగంలో కార్యం చేసి ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగించేటటువంటి ఒక కార్యం ఇది. రక్షణ పొందేటటువంటి వ్యక్తి అయితే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఆయన ఆ కనువిప్పు కలగజేస్తాడు, వాళ్ళని విశ్వాసంలోనికి నడిపిస్తాడు, వారిలో మారు మనసు కలగజేస్తాడు, వారు యేసుక్రీస్తు ప్రభువుకి లోబరుచుకునేటటువంటి ఆ కార్యాన్ని వారి జీవితంలో ఖచ్చితంగా చేసి తీరుతాడు. అది లేకుండా ఎవరినైనా ఆయన రక్షిస్తాడు అని వాక్యం ఎక్కడా చెప్పట్లేదు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో మీరు ఆది నుండి రక్షింపబడుటకై ఏర్పరచబడ్డారు అని చెప్పి, అది ఎలా ఏర్పరచబడ్డారో, ఎలా రక్షింపబడాలని దేవుడు నియమించాడో కూడా చెప్తున్నాడు. మీరు సత్యమును నమ్ముట బట్టి, పరిశుద్ధాత్మ మిమ్మును పవిత్రపరచుటను బట్టి మీరు రక్షింపబడాలని దేవుడు ఉద్దేశించాడు అన్నటువంటి మాటలు చెప్తున్నాడు. సో మానవ బాధ్యతను మినహాయించి
దేవుడు తన సార్వభౌమాధికారంలో రక్షిస్తాడు అన్నది కాదు బైబిల్ ఇచ్చేటటువంటి బోధ. మానవుడు తన బాధ్యతను చేసే విధంగా దేవుడు కార్యం చేసి రక్షిస్తాడు అన్నది బైబిల్ ఇచ్చేటటువంటి బోధ. ఈ రెండు చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి. సో ఎవరి విషయంలోనూ అది మినహాయించబడదు. ఆయన సహోదరుల విషయంలోనే మినహాయించబడలేదంటే దర్ ఇస్ నో ఎగ్జామ్షన్ ఫర్ ఎనీవన్. దే హ్యావ్ టు బిలీవ్. హ్యావ్ యూ బిలీవ్డ్ ఇస్ ద క్వశ్చన్. నువ్వు విశ్వసించావా? నువ్వు మార్మన్స్ పొందావా? నువ్వు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చావా? హ్యావ్ యూ గివెన్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ ఈస్ ద రియల్ క్వశ్చన్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ ఆస్క్. దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఇన్ టైం. నీ జీవితంలో ఖచ్చితంగా ఒక సమయంలో అది జరగాలి. అంటే ఆ సమయం నోట్ చేసుకొని ఇదే నా స్పిరిచువల్ బర్త్డే, నేను పలానా క్షణంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగింది అని ఖచ్చితంగా నిర్ధారించి ఎవరు చెప్పలేరు. అప్పుడే జరిగిందా, ముందే జరిగిందా, ఆ తర్వాత జరిగిందా ఎవరికి తెలియదు. కానీ జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువుని నేను విశ్వసిస్తున్నానా నా రక్షణకు ఏకైక మార్గంగా? ఆయనే నా నీతి అన్నటువంటి విశ్వాసం నాలో ఉందా? మార్మన్స్తో నేను ఆయన్ని వెంబడిస్తున్నాను ప్రతిదినము. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అవర్ సెల్స్, మనల్ని మనం పరిశీలించుకోవడానికి. తర్వాత ఇక్కడ గమనించాల్సిన ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఆయన సహోదరులు ఎప్పటికీ అవిశ్వాసులుగానే లేరు అనేది లేఖనం మనకు బోధించేటటువంటి ఒక స్పష్టమైనటువంటి విషయం. ఈరోజు అవిశ్వాసులుగా విశ్వసించకుండా ఆయన్ని ప్రశ్నించి లోకస్తులుగా ఆయనకు సలహాలు ఇచ్చేటటువంటి ఈ సహోదరులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన శిష్యులుగా మారారు, తమను తాము యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకులుగా, దాసులుగా పిలుచుకోవడానికి ఇష్టపడ్డారు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్యలో ఆయన శిష్యులతో పాటుగా ఆ 120 మందిలో ఆయన తల్లియు ఆయన సహోదరులు కూడా ఉన్నారు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. ఎవరు ఎదురు చూశారు పరిశుద్ధాత్మ కొరకు? వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ వాస్తవానికి వాళ్ళందరూ రక్షణ పొందినటువంటి వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము అన్ని అద్భుతాల కంటే కూడా ఎక్కువగా ఆయన నిజంగా దేవుని చేత పంపబడినటువంటి మెస్సియా అన్నటువంటి విశ్వాసాన్ని వారికి కలగజేసింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆయన యాకోబుకు తన్ను తాను కనబరుచుకున్నాడు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. యాకోబు అన్నటువంటి తన సహోదరుడికి, అపోస్తలులు 12 మందికి కనబరుచుకున్నాడు అని చెప్తూ యాకోబుకి కనబడ్డాడు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు కదా. అంటే తన సహోదరుల విషయంలో వారు పునరుద్ధానాన్ని చూసి విశ్వసించారు. అంటే ఈరోజు అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఎప్పటికీ అలాగే ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు రేపు విశ్వాసులుగా అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ నిరీక్షణ ఖచ్చితంగా మనం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు సువార్త సత్యాల్ని వాళ్ళ ముందు మనం ఉంచవచ్చు, సువార్తను నమ్మమని వాళ్ళని మనం ప్రేరేపించవచ్చు, సువార్త వైపుకి నడిపించేటటువంటి సహాయాన్ని వాళ్ళకి మనం ఇవ్వచ్చు. బికాస్ సంబడి హూ ఇస్ అన్ అన్బిలీవర్ టుడే క్యాన్ బి ఎ బిలీవర్ టుమారో. అంటే మనం రక్షణ పొందకముందు మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము? మనం రక్షణ పొందకముందు కూడా మనం బిలీవర్సేనా? కాదు, మనం కూడా అన్బిలీవర్స్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది కదా. అక్కడ నుండి మనం రక్షింపబడ్డాం కదా. కాబట్టి ఈరోజు అన్బిలీవర్స్గా ఉన్నటువంటి వాళ్ళు రేపు బిలీవర్స్ కాకూడదని ఏముంది? కాబట్టి నిరీక్షణ ఉంది కదా. యాకోబు పత్రిక రాస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడు అని తను తాను కనబరుచుకున్నాడు. యూదా కూడా పత్రిక రాస్తూ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడిని అని తను తాను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళు యేసు ప్రభు యొక్క సహోదరులు, నమ్మని వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఎవరైతే ఆయన్ని శోధిస్తూ వెళ్ళి కనబరుచుకోవచ్చు కదా, వెళ్ళి చూపించుకోవచ్చు కదా, రహస్యంగా చేయాల్సినంత పని ఏమొచ్చింది? అందరూ చూసి నమ్ముతారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వస్తారు కదా. మళ్ళీ ఇలా ఎవరు చూడకుండా చేసుకోవాల్సిన అవసరమే ఉంది అని ఆ ఏ టోన్లో మాట్లాడారో మనకు తెలియదు కదా. సోదరులు కదా, మళ్ళీ వెటకరంగా చెప్పారో, సవాల్ చేస్తూ అడిగారో, సలహాగా చెప్పారో మనకు తెలీదు. ఎలా చెప్పినా సరే అలా చెప్పిన వాళ్ళు తర్వాత నమ్మకుండా ఉండే అవకాశం ఉందంటే అలా ఏం లేదు. సో డోంట్ లూజ్ హోప్, రైట్? అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం సత్యం అయి ఉండకపోతే ఆయన సహోదరులు ఆ తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారు అన్నటువంటి మాటకి ఎలాంటి వివరణ ఎవరు ఇవ్వలేరు లాజికలీ కదా. Nobody can explain logically why his brethren believed in him after his death when they did not believe in him when he was living and when he was performing those miracles. ఆయన బ్రతికుండి ఆ అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన్ని తిరస్కరించి ఆయనను విశ్వసించనటువంటి సహోదరులు ఆయన చనిపోయిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటి? ఆయన పునరుద్ధానం నిజం కాకపోతే, ఆయన పునరుద్ధానం సత్యమైనది
అది వాళ్ళు చూశారు, దానికి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ సత్యం కోసం అవసరమైతే చనిపోవడానికైనా తెగించారు తప్ప దాన్ని ఎప్పుడు విస్మరించలేదు. దాని కారణంగా వాళ్ళు ఆయన శిష్యులుగా, ఆయన సేవకులుగా మారడానికి, ఆయనకు వారి జీవితాల్ని లోబరుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అన్నది ఆయన నిజంగా పునరుద్ధానుడిగా మరణాన్ని జయించి లేచాడని చెప్పడానికి ఒక బలమైనటువంటి ఆధారం. వన్ ఆఫ్ ద సాలిడ్ ప్రూఫ్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఇట్ ఈస్ ఇల్లాజికల్ అదర్వైజ్ కదా. ఆయన బ్రతికుండి అన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆయన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత విశ్వసిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి ఆయన మీద? ఒకవేళ ఆయన బ్రతికి తను కనబరుచుకుని ఉండకపోతే, వాళ్ళు దానికి ప్రత్యక్ష సాక్షులు అయి ఉండకపోతే, వాట్ వాజ్ ద పర్పస్ ఇన్ బిలీవింగ్ ఇన్ ఇట్? హ్యావ్ దే ఆల్ లాస్ట్ దేర్ మైండ్స్? అందరూ ఒకేసారి 120 మంది 500 మంది ఒకసారి చూశారంట. హల్యూసినేషన్ అంటారు. చనిపోయిన వ్యక్తిని చూడడం హల్యూసినేషన్ అంటే భ్రమ, జస్ట్ అన్ ఇల్యూషన్ అని అంటారు. కానీ 500 మందికి ఒక్కసారిగా హల్యూసినేషన్ వస్తుందా ఎక్కడైనా? ఏ సైకాట్రిస్ట్ అన్నా అడగండి, అందరికీ ఒకే ఇల్యూషన్ ఒకేసారి ఒకే సమయంలో రావడం అనేది ఇల్యూషన్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దాన్ని ఇల్యూషన్ అన్నవాడే భ్రమలో ఉన్నాడు, వాడికే హాల్యూసినేషన్ ఉంది. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఒక మనిషి యొక్క శత్రువులు తన ఇంటి వారే అవుతారు అని చెప్పారు. మత్తయి సువార్త 10:32 నుండి మనం చదివితే, ఒక మనిషిని శత్రువులు తన ఇంటి వారే అవుతారు అంటే సువార్త విషయంలో చెప్పినటువంటి మాట ఇది. అయితే నువ్వు సువార్త చెప్పి నువ్వు నీ ఇంటికి శత్రువు అయిపోవాలి అని చెప్పాడా ప్రభు? బిహేవ్ ఎస్ ఎన్ ఎనిమీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ అని చెప్పాడా? చెప్పలేదు. యూ బీ దేర్ ఎనిమీ అని చెప్పలేదు. దే విల్ బీ యువర్ ఎనిమీస్ అని అన్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువు అనుభవించని ఏ విషయాన్ని కూడా మనం అనుభవించడానికి ఆయన అనుమతించలేదు. ఆయన తాగిన పాత్రలోనిదే మనం తాగుతున్నాం, చాలా తక్కువ స్థాయిలో తాగుతున్నామని చెప్పుకోవాలి. ఆయన ఎదుర్కొన్నటువంటి మనం ఎదుర్కొనే అన్ని శోధనలలో ఆయన కూడా సహానుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు మనతో. సో స్వార్థ విషయంలో ఆయన తిరస్కరించబడినటువంటి అన్ని విషయాల్లో, ఆయన ఎదుర్కొన్నటువంటి అన్ని పర్సిక్యూషన్స్లో మనతో సహానుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందులో సహోదరుల చేత తిరస్కరించబడ్డం అంటే ఏంటి, వారి చేత వెక్కిరించబడ్డం అంటే ఏంటి, వాళ్ళ చేత సవాల్ చేయబడ్డం అంటే ఏంటి, వాళ్ళ అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం అంటే ఏంటి అన్న విషయాలు ఆయనకు కూడా అనుభవపూర్వకంగా తెలుసు. అది ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో ఉన్న విషయమే మనకు నిరీక్షణగా ఉంది. ఏంటి అని అంటే, మన సహోదరులు ఎల్లప్పుడూ అవిశ్వాసులుగానే ఉంటారు అని అనుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు విశ్వాసులుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు మనల్ని శత్రువులుగా భావిస్తున్నారేమో కానీ మనం వాళ్ళకి శత్రువులం కాదు. వీ హ్యావ్ నెవర్ బీన్ ద కాజ్ ఆఫ్ ది ఎనిమిటీ. దే ట్రీట్ us as an enemy because they hate Christ. వాళ్ళు క్రీస్తును ద్వేషిస్తున్నారు కాబట్టి క్రీస్తుకు చెందినటువంటి వారిని కూడా లోకం ద్వేషిస్తుంది. అది వాళ్ళు ద్వేషించడానికి కారణం. బట్ లెట్స్ ఫేస్ దట్. తర్వాత 6వ వచనం ఒకసారి చదువుదామా. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు నిజంగా ఇవన్నీ చేస్తుంటే కనుక వెళ్ళి లోకానికి కనబరుచుకో, అందరూ చూసేలా చేయమని చెప్తున్నాడు. దానికి ఆయన చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను చేయనని అనట్లేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. అది కూడా తండ్రి చేత నియమించబడినటువంటి సమయంలో అన్నీ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు 2 కారణాలు ఉన్నాయి ఆయన ఇప్పుడే వెళ్ళి ఆ పని చేయకుండా ఉండడానికి. ఒకటి, తండ్రి చేత నియమించబడినటువంటి సమయం ఇంకా రాలేదు. ఇంకొకటి, తండ్రి చిత్తాన్ని చేయడం వల్ల లోకం యొక్క ద్వేషాన్ని ఆయన ఆకర్షించాడు కాబట్టి అక్కడ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది అని అంటున్నారు. అంటే ఈ లోకానుసారంగా నడిచేటటువంటి వాడికి ఆ దేవుని సమయంతో, దేవుని చిత్తంతో ఏమీ నిమిత్తం లేకుండా, ఏం సంబంధం లేకుండా తన సొంత ఇష్ట ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ దేవుని చిత్త ప్రకారం నడిచేటటువంటి వాడు కదా నియమాల గురించి ఆలోచించేది. ఇప్పుడైనా చేయాల్సింది, ఇదేనా చేయాల్సింది, నేను చేస్తుంది సరైనదేనా, జ్ఞానయుక్తంగానే చేస్తున్నానా, అత్యధిక మేలు కలిగే విధంగా నేను చేస్తున్నానా, పూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానా, ఇప్పుడు చేయకుండా ఉండేటటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకునేది ఎవరు? దేవుని చిత్త ప్రకారం అన్నీ చేయాలనుకున్నటువంటి వాడు. అవేమి అలాంటి కట్టుబాట్లు ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎప్పుడు సమయమే. మీరు వెళ్ళి మీరు అనుకున్నది ఏదైనా చేయడానికి మీకు ఎప్పుడు సమయం. ఇట్ ఈస్ ఆల్వేస్ టైమ్ ఫర్ యూ. బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ మీ. ఐ వాక్ బై అ డిఫరెంట్ షెడ్యూల్ అండ్ ఐ వాక్ బై అ డిఫరెంట్ ప్లాన్ అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు కేవలం తన ఘనత సంపాదించుకోవడం కోసమని చేసినటువంటి పనులు కావు ఇవి. అంటే తన ఘనత, తన ఖ్యాతి, గొప్ప పేరు సంపాదించుకోవడానికి ఆయన చేసినటువంటి కార్యాలు కావు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
కదా. వాళ్ళు అలాంటి సలహాలు ఇచ్చినప్పటికి కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఇదివరకే చూసాం కదా, యోహాను సువార్త 5:41 వచనంలో, నేను మనుషుల నుండి ఘనతను కోరువాడును కాదు, ఐ సీక్ నాట్ ది ఆనర్ దట్ కమ్స్ ఫ్రమ్ మ్యాన్. వాళ్ళని ఖండిస్తూ మీరు ఒకరి నుండి ఒకరు ఘనత కోరేటటువంటి వాళ్ళు దేవుని సత్యాన్ని ఎలా అంగీకరించగలరు అని వారిని గద్దించడం మనం చూస్తాం అక్కడ 5:44 వచనంలో. సో ప్రభు చాలా స్పష్టంగా ఈ లోకం ఇచ్చేటటువంటి ఘనతని ఈ విధంగా పొందాలనేది ఆయన ఉద్దేశం కదా. అయితే ఆయన గణపరచబడేటటువంటి సమయం వస్తుంది. తండ్రి ఎలా గణపరచబడ్డాడో అలాగే కుమారుడు కూడా గణపరచబడాలి అన్నది తండ్రి యొక్క ఉద్దేశం. అది నెరవేర్చబడుతుంది దాని సమయంలో. దానికోసం ఆయన దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి ఆయన సమయం కానప్పుడు కూడా వెళ్ళి కష్టపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దట్ విల్ కమ్ ఇన్ ఇట్స్ టైమ్. ఎవ్రీ నీ విల్ బౌ, ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్, అండ్ ఫర్ దాట్ హీ నీడ్ నాట్ వయలేట్ ద ఫాదర్స్ విల్. ప్రతి నాలుక ఆయన ఒప్పుకుంటూ ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగి ఆయనకి ఘనత ఆపాదించి తండ్రికి ఇచ్చేటటువంటి అదే సమాన ఘనత ఆయనకి ఇచ్చేటటువంటి గడియ వస్తుంది. కానీ అది పొందడం కోసం ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని ఉల్లంఘించి ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, అది సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. తర్వాత 7వ వచనం, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. సో ఇక్కడ లోకానికి నిన్ను వెళ్ళి కనబరుచుకో అని చెప్పిన దానికి సమాధానంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఏ లోకానికి కనబరుచుకోమంటున్నారు? నన్ను ద్వేషించే లోకానిక. ఎందుకు వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు? నేనేమైనా తప్పు చేశాను కాబట్టి ద్వేషిస్తున్నారా? కాదు, వాళ్ళ క్రియలే చెడ్డవని నేను సాక్ష్యం ఇచ్చాను కాబట్టి వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. ఇచ్చాడు ఆ సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు, వాళ్ళ క్రియలు చెడ్డవని ఇచ్చాడు. ఎక్కడ? శాస్త్రులు పరిశీలన ముందు నిలబడి వారి ఆచారాలకు వారి స్వీయ కల్పితమైనటువంటి భక్తికి వ్యతిరేకంగా చాలాసార్లు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. చాలాసార్లు వాళ్ళ వేషధరణతో కూడినటువంటి భక్తిని ఆయన ఖండించాడు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎలాగైతే అతిక్రమిస్తున్నారో ఆ విషయాల్ని బహిర్గతం చేస్తూ మాట్లాడాడు. అవన్నింటిని బట్టి వాళ్ళు ఆయన్ని ద్వేషించారు, ఆయన్ని హింసించాలని ఇష్టపడ్డారు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన జీవితం ద్వారా, ఆయన జీవించినటువంటి ఉన్నతమైనటువంటి నియమాల ద్వారా, న్యాయ నీతి సంబంధమైనటువంటి నియమాల ద్వారా ఆయన ఈ లోకం యొక్క క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చాడు. అట్లాగే ఆయన చేస్తున్నటువంటి బోధ ద్వారా కూడా వారి క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి లోకం ఆయన్ని ద్వేషించింది. మరి ఆయనకు చెందినటువంటి ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? మనం మాత్రం లోకంతో రాజీ పడినటువంటి జీవితాలు జీవిస్తే సరిపోతుందా అంటే కాదు. మన జీవితాలు కూడా ఈ లోక మర్యాదకు, లోక పోకడలకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితంగా ఉండాలి. మన జీవితం ద్వారా ఈ లోకం యొక్క క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చే విధంగా మనం జీవించాలి. సో వాళ్ళలాగే మనం జీవిస్తూ ఉంటే మీకు మాకు తేడా ఏముంది? మీరు చర్చ్కి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మాకు తెలీదా? బయటకు వస్తే మాకంటే దారుణంగా మీరే ఉన్నారు కదా అని మాట్లాడతారు బయట వాళ్ళు. అలాంటి జీవితాల ద్వారా ఈ లోకం యొక్క క్రియలు చెడ్డవని మనం సాక్ష్యం ఇవ్వలేము. ప్రభువులాగా జీవించేటటువంటి జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. కేవలం మంచి మంచి మాటలు మాత్రమే నేర్చుకుంటే సరిపో, అది జీవితంలో కనబడాలి. ఇట్ హ్యాస్ టు షో ఇట్ సెల్ఫ్ ఇన్ లైఫ్. అప్పుడే మనం ప్రభు జీవించినట్టుగా జీవిస్తాం. ప్రభు జీవించినట్టుగా జీవిస్తున్నామని చెప్పడానికి ఒక రుజువు ఏంటి అంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మీరు దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాలేడు కదా. యజమానినే ఈ లోకం అలా జీవించినందుకు ద్వేషిస్తే, నువ్వు అలా జీవిస్తే ఈ లోకం నిన్ను కూడా ద్వేషిస్తుంది. So maybe you are not conforming to those principles by which Jesus walked. Maybe you are not speaking the same form of words which Jesus spoke when he was here on earth. ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడట్లేదేమో, ఆయన జీవించినట్టు మనం జీవించట్లేదేమో. అందుకే అంటే లోకం యొక్క ద్వేషాన్ని మనం వాళ్ళ కోపాన్ని రేపడం ద్వారా ఆకర్షించుకోవాలని బైబిల్ ఎక్కడ బోధించట్లేదు మనకి. We don't attract the hatred of the world by provoking them to anger. That is unchristian. బట్ బై యువర్ వెరీ క్రిస్టియన్ లైఫ్ అండ్ బై ద వెరీ హై స్టాండర్డ్, నువ్వు జీవించే క్రైస్తవ ఉన్నత ప్రమాణాలని బట్టే లోకం యొక్క కోపం నీ మీదకి రేగుతుంది. అది ఆర్గానిక్గా, జెన్యున్గా క్రిస్టియానిటీ అట్రాక్ట్ చేసుకునేటటువంటి హేట్రెడ్. అది నీ జీవితంలో అనుభవిస్తున్నావు అంటే వాళ్ళు వచ్చి నేను కొట్టేయాలని కాదు నెసెసరీలీ, అది కూడా జరుగుతుంది, వస్తుంది లేండి, ఎంతో దూరంలో ఏం లేదు. ఎంత వ్యతిరేకత ఉంటే అంత జెన్యున్గా విశ్వాసం ఉన్నట్ట. అలా కాదు, కానీ వ్యతిరేకత ఉందా లేదా, లేదా నీ నీతి కేవలం లోకం ఆమోదించే నీతి వరకు మాత్రమే ఉందా అనేది క్వశ్చన్. ఆ హేట్రెడ్ చాలా మైల్డ్గా కూడా ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. అంటే నిన్ను అవాయిడ్ చేయడం కావచ్చు, లేకపోతే నిన్ను కలుపుకోకపోవడం కావచ్చు, లేకపోతే కొంచెం వెటకారంగా హేళనగా మాట్లాడడం కావచ్చు, విత్ ప్రాపర్ సివిక్ సెన్స్ స్టిల్.
అంటే మరీ అట్లా కాకుండా కొంచెం అట్లా అని అనకుండా చేసి కూడా వ్యక్తపరచవచ్చు ద్వేషాన్ని. కానీ బేసికలీ నీ క్రైస్తవ సాక్ష్యాన్ని బట్టి, నీ క్రైస్తవ విలువల్ని బట్టి లోకం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, అయితే నేను చేసే పని వ్యతిరేకత కాబట్టి నేను దాడి ట్రై చేస్తున్నాను అనమాట. నాట్ నెసెసర్లీ అంటే చట్టవిరుద్ధమైనటువంటి పని చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. ఆ వ్యతిరేకత వచ్చింది కదా చట్టం నుండి, కాబట్టి నేను కరెక్టే చేశానన్నా? కాదు, నేను సరైనది చేసి, అందుకే నువ్వు క్రైస్తవుడిగా హింసించబడితే అన్నటువంటి మాట చెప్తున్నాడు పేతురు కదా. 1 పేతురు పత్రిక 2-3 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఎవరైనా క్రైస్తవుడిగా తన సొంత మూర్ఖత్వాన్ని బట్టి హింసించబడితే కాదు, ఎవరైనా క్రైస్తవుడిగా హింసించబడితే ఆ హింస దేవుని దృష్టికి అంగీకారమైన, అలాంటి పర్సిక్యూషన్ దేవుని దృష్టికి అంగీకారమైనది. దానికి మనం సంతోషిద్దాం. ఆ విషయంలో ప్రభుతో మనం పాలివారిగా ఉండడానికి అర్హులుగా ఎంచబడ్డాం కాబట్టి. సో ఇప్పుడు లోకం యొక్క ద్వేషము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ఆకర్షించింది అని మనం చెప్తున్నప్పుడు ఏ లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సందర్భంలో? ఇప్పుడు ఆయన ఏ లోకం నుండి తప్పించుకొని ఏ లోకంలో జీవిస్తున్నాడు? రహస్యంగా ఆయన చంపాలని చూస్తున్నటువంటి యూదుల నుండి తప్పించుకొని అన్యుల గలీలియాలో రహస్యంగా జీవిస్తున్నాడు. కాబట్టి ఏ లోకం యొక్క ద్వేషము ఆయన జీవితం వల్ల ఆకర్షించబడింది? ఆయన్ని ద్వేషించింది ఏ లోకం? టు బి సింపుల్, పూర్తిగా అన్యుల అవిశ్వాసుల లోకమా, లేకపోతే మతనిష్ట కలిగినటువంటి యూదుల లోకమా? ఆ మతనిష్ట కలిగినటువంటి యూదుల లోకం ఆయన్ని ద్వేషించింది. అది గుర్తుపెట్టుకుందాం మనం. ఆయన్ని ద్వేషించి మరణం వరకు ఆయన్ని వెంటాడేంతగా ఆయన్ని హింసించింది ఏ లోకము అని అంటే, వాట్ ఈస్ దట్ వరల్డ్ దట్ హేటెడ్ హిమ్ అండ్ హౌండెడ్ హిమ్ టు డెత్? ఇట్ ఈస్ ద రిలీజియస్ వరల్డ్ ఆఫ్ హిస్ టైమ్. సో ఈరోజు పరిస్థితులు ఏమైనా మారిపోయాయంటే ఏం మారలేదు. ఈరోజు కూడా నువ్వు నమ్మకమైన క్రైస్తవుడిగా జీవిస్తే, దేవుని వాక్య ప్రమాణాలని బట్టి జీవిస్తే, దేవుని వాక్య ప్రమాణాలని బట్టి మాట్లాడితే, నిన్ను ద్వేషించి హింసించి మరణం వరకు నిన్ను వెంటాడేటటువంటి అతి భయంకరమైనటువంటి శత్రువులు క్రైస్తవులు అని పిలుచుకునేటటువంటి వారి మధ్యలో నుండే లేస్తారు. యూ కెన్ బి షూర్ ఆఫ్ దట్. మతనిష్ట కలిగినటువంటి క్రైస్తవం నుండే నీకు శత్రువులు తయారవుతారు ఇఫ్ యూ లివ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. హిస్టరీ బేర్స్ రిపీటెడ్ విట్నెస్ టు దిస్ ఫ్యాక్ట్. చరిత్ర పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్తా ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ విషయానికి. So will you pay the price and live like Jesus is the question. Will you pay the price and speak like Jesus is the question. Will you condemn the ways of the world, especially the religious world, is the question. ప్రభులాగా జీవిస్తావా, ప్రభులాగా మాట్లాడతావా, ప్రభులాగా మతపరమైనటువంటి మతనిష్ట కలిగినటువంటి ఆ వేషధారణతో కూడిన ఆ లోకాన్ని, వేషధారణలో ఉన్నటువంటి ఆ లోకాన్ని ఖండించే జీవితాన్ని జీవిస్తావా అన్నది, లేదా అది తట్టుకోలేక దానికి రాజీ పడి దాంతో కలిసి నడవడానికి ఇష్టపడతావా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. ఆల్రైట్, సో విల్ కంటిన్యూ రీడింగ్ 8 verse. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు పండుగకు వెళ్ళండి కానీ నేనైతే ఇప్పుడే రాను అని చెప్పాడు. ఆ తర్వాత వచనాలు కూడా చదువుకుందాం, 9-10 వచనాలు కూడా. ఆయన వారితో ఈలాగన చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను. ఓకే, సో ఈ మాటలు ఒకసారి గమనించండి. పండుగకు వచ్చి అక్కడ నీ కార్యాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించమని వాళ్ళు పిలిచినప్పుడు ఆయన ఏమని సమాధానం ఇచ్చాడు? నా సమయం ఇంకా రాలేదు, నేను ఇప్పుడే రానని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు పండగకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆరోపణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు అబద్ధాలు ఆడాడు. ఏ పాపం చేయడన్నది కదా మీ క్లెయిమ్ యేసు ప్రభు గురించి. యూ క్లెయిమ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సిన్లెస్, రైట్? ఏ పాపం చేయడు కదా యేసు ప్రభు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాళ్ళేమో రమ్మంటే నేను ఇప్పుడే రానంటున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడా రహస్యంగా? ఇది అబద్ధం కాదా? ఇస్ ఇస్ నాట్ లయింగ్? ఇది నేనేం కల్పించి అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు ఇది. యాక్చువల్లీ నాకు యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ 2008లోనో 2009లోనో జెర్రీ థామస్కి అసిఫుద్దీన్ అహ్మద్ అనుకుంటా, వాళ్ళిద్దరికి ఒక డిబేట్ జరిగింది. అందులో అతను రైజ్ చేసిన పాయింట్ ఇది, యేసుక్రీస్తు అబద్ధం ఆడలేదా అని. దానికి మంచి జవాబే ఇచ్చానులేండి, అక్కడ జెర్రీ మంచి జవాబే ఇచ్చాడు. కానీ పాయింట్ ఇస్
దిస్ అబ్జెక్షన్ ఇస్ దేర్ ఫ్రమ్ ది ఏథిస్ట్ వరల్డ్, ఫ్రమ్ ద నాన్ క్రిస్టియన్ వరల్డ్. యేసుక్రీస్తు అబద్ధం ఆడాడు అని. కానీ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే నా సమయం ఇంకా పరిపూర్ణంగా రాలేదు అని చెప్తున్నాడు. మై టైమ్ ఇస్ నాట్ యెట్ పర్ఫెక్ట్లీ కమ్, సో ఐ గో నాట్ యెట్ టు ద ఫీస్ట్. నేను ఇప్పుడే వెళ్ళను అని అన్నాడు. అసలే రానని చెప్పాడా? ఇప్పుడు మీరు వెళ్ళండి, మీకు ఎప్పుడు సమయమే కదా, నా సమయం వచ్చినప్పుడు నేను వస్తానన్న భావం ఉంది ఆ పూర్తి సందర్భంలో కదా. పూర్తి సందర్భం అంతా చదివితే నేను వస్తాను కానీ ఇప్పుడు కాదు అనే భావం కూడా తీసుకోవచ్చు. నేను అసలే రానన్న భావం ఎందుకు తీసుకుంటున్నారు? అది అసలు లేనే లేదు, అక్కడ స్కోపే లేదు అలా తీసుకోవడానికి. కానీ ఎందుకు చెప్తున్నారు అంటే సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాడు కదా వాళ్ళకి, సగమే చెప్పాడు కదా. నేను రానని చెప్పాడు, ఇప్పుడు రానని చెప్పాడు, కానీ తర్వాత వస్తానని చెప్పాడా? తర్వాత వస్తానని చెప్పలేదు కాబట్టి అది అబద్ధం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే అందరికీ అన్ని సమయాల్లో అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. జ్ఞానయుక్తంగా చేయాల్సినటువంటి తీర్మానం అది. నేను మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, చెప్పాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ చెప్పాలి. ఓకే, కానీ అన్ని సమయాల్లోనూ చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వినేవాడికి అది అంగీకరించేంత జ్ఞానం కానీ పరిపక్వత కానీ అవసరం కానీ లేదు బేసికలీ. అలాంటప్పుడు అన్నీ చెప్పాలా? లేదు, చెప్పినంత వరకు సత్యమే చెప్పానా లేదా అన్నంత వరకు తెలుసుకుంటే చాలు. చెప్పినంత వరకు సత్యమే చెప్పానా? ఎస్, యేసు ప్రభు చెప్పినంత వరకు కరెక్టే చెప్పాడా? ఇప్పుడు రానని చెప్పాడు, అప్పుడు వెళ్ళాడా? అప్పుడు వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాడు కదా. కాబట్టి అందరికీ అన్నీ చెప్తేనే నిజం చెప్పినట్టు, లేకపోతే అబద్ధాలు ఆడేశాము అన్నది వాక్యం చెప్తున్నటువంటి నియమం కాదు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు సమూయేలు దావీదును అభిషేకించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, వెళ్ళి యెషై కుమారుల్లో ఒకరిని నువ్వు వెళ్ళి అభిషేకించాలని దేవుడు చెప్పినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు భయపడతాడు. ఈ విషయం సౌలుకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను చంపేస్తాడు అని అంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు అతనికి, నువ్వు బెత్లెహేంలో ఒక బలి ప్రకటించు, బెత్లెహేంలో ఒక బలి ప్రకటించు. అప్పుడు నువ్వు ఏం చెప్పి వెళ్తావు సౌలుకి? బలి అర్పణ ఉంది కాబట్టి అర్పించడానికి వెళ్తున్నానని చెప్తావు. అది కరెక్టా రాంగా? అది కరెక్టే. కానీ ఇంకా అక్కడ ఏమేం చేస్తానో అన్నీ చెప్పాలి ఆ సౌలుకి. అది వినాల్సిన అవసరం కానీ అది విని తట్టుకునే పరిపక్వత కానీ గుండె ధైర్యం కానీ ఉందా సౌలుకి? పోనీ చెప్పే గుండె ధైర్యం సమూయేలు కూడా లేదు, అది వేరే విషయం. కానీ చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ చెప్పి వెళ్తున్న కారణం కరెక్టా రాంగా? అది సత్యమా అబద్ధమా? సత్యమే. కానీ ఇది చెప్పి అది చెప్పలేదు కాబట్టి ఇది అబద్ధం అని ఎలా అంటారు? అనలేరు కదా అట్లాగా. అది గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు కూడా మనం. ఓకే, యూ నీడ్ నాట్ ఆల్వేస్ టెల్ ఎవ్రీథింగ్. జాన్ మెకర్థర్ కారీ టెన్ బూమ్ అనేటటువంటి ఒక మిషనరీ జీవితం నుంచి ఒక మంచి సందర్భం చెప్పారు. నేను ఇంతకు ముందు కూడా ఇది ప్రస్తావించాను అనుకుంటా. కారీ టెన్ బూమ్కి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏంటి అని అంటే, జర్మనీ నాజీస్ ఉన్నారు కదా, హిట్లర్ ఆర్మీ, వాళ్ళు యూదుల్ని చంపేటటువంటి హాలోకాస్ట్ జరుగుతున్నటువంటి సమయంలో కారీ టెన్ బూమ్ తన ఇంట్లోనే చాలా మందిని దాచిపెట్టింది అనమాట యూదుల్ని. అయితే ఆమె ఏం చేసిందంటే ఒక అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ ఒకటి తయారు చేసింది యూదుల్ని దాచిపెట్టడానికి ఇంట్లో. దానికి లోపలికి వెళ్ళేటటువంటి ఆ ఇన్లెట్ ఏదైతే ఉందో దాన్ని కార్పెట్తో మూసిపెట్టేదన్నమాట. దాని మీద ఒక డైనింగ్ టేబుల్ వేసి ఉంచేది. సో ఇప్పుడు సైనికులకి తెలిసి అక్కడికి వచ్చి అడిగేవాళ్ళు, ఏది యూదులేరి మీ ఇంట్లో యూదులు దాచిపెట్టామంట కదా, ఎక్కడున్నారు అంటే అదిగో అక్కడ టేబుల్ కింద ఉన్నారని చెప్పేది. కరెక్టే కదా? అది కరెక్టే. కానీ టేబుల్ కింద ఉన్నారు, ఆ టేబుల్ జరిపి ఆ కార్పెట్ తీసి లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. కరెక్టే చెప్పింది ఆమె. టేబుల్ కింద ఉన్నారంటే అరే ఏంటి మజాక్ చేస్తుందని చెప్పి నమ్మకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా చాలాసార్లు తప్పించింది వాళ్ళని. అబద్ధం ఆడిందా నిజం చెప్పిందా? పర్ఫెక్ట్లీ నిజమే చెప్పింది. కానీ అన్నీ వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరత లేదు. గుర్తుపెట్టుకుందాం, లెట్స్ బి వైస్ ఇన్ హౌ వీ హ్యాండిల్ థింగ్స్. ఆల్ రైట్, సో లెట్ us be wise. On that note, may God bless His word. May God give us the wisdom that we see displayed in the life of Jesus. యేసు ప్రభు జీవితంలో ప్రదర్శించబడినటువంటి అదే జ్ఞానం మనం కూడా కలిగి జ్ఞానయుక్తంగా అన్ని విషయాల్లో జీవించడానికి సువార్త విలువలు ఏవైతే మనం ప్రభు జీవితంలో నేర్చుకుంటున్నామో, ప్రభు అనుభవం ద్వారా సువార్తకు సంబంధించినటువంటి ఏ పాఠాలు మనం నేర్చుకోవడానికి మన కొరకు రాయబడ్డాయో అవన్నీ కూడా మనం అన్వయిస్తూ
ప్రభుకి నమ్మకమైనటువంటి ఆయన శిష్యులుగా మనం జీవించడానికి ప్రభు మన కృపను అనుగ్రహించిన గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక.